హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దర్శించుకునే దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం కోటప్పకొండ. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామ పరిధిలో ఉన్న స్వామి త్రికోటేశ్వరుని సన్నిధి. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణు, కైలాసాధినేత అయిన ఆ మహాశివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి. ఈ కొండ యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కుంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు కనపడతాయి కనుక త్రికూటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామి త్రికూటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు ఇంద్ర, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. ఇక కోటప్పకొండ చరిత్ర, స్థల పురాణానికి వస్తే, పూర్వం దక్ష యజ్ఞ విద్వాంసం అనంతరం